అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమరవెల్లి మల్లికార్జున ఆలయంలో అధికారులు మాట్లాడుతున్నారు. ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన పాత ఫైల్స్ ను మాయం చేసి వేడుక చేస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన ఫైల్స్ కనిపించకుండా పోవడం వెనుకున్న ఆ మాయనుడు ఎవరు? అసలు జరిగిన కథేంటో, జరగబోయే పరిణామం ఏంటో మనము ఒకసారి తెలుసుకుందామా? ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో పలు విభాగాలకు చెందిన ఫైళ్లు మాయమవడం కలకలం రేపుతోంది. గతంలో 2014 నుంచి 17 సంవత్సరాలకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో అప్పట్లో ఎడిట్ నిర్వహించిన ఎడిటర్ లక్ష్మీనారాయణ 54 అంశాలకు సంబంధించి సుమారు 3 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిలో ఒక భాగంగా ఆలయ నిర్మాణ మరమ్మతులలో 70.19 లక్షలు, అనుమతులు లేని ప్రహరీ నిర్మాణానికి 20.91 లక్షలు, ఉద్యోగాలకు చెల్లింపులో సరైన బిల్లులు లేనివి 14.84 లక్షలు, వాహనాల అద్దె 4.56 లక్షలు, మొక్కల పెంపకం 3.63 లక్షలు, విఐపీల భోజన ఖర్చులు 3.63, వేలంపాట బకాయిలు 22.29 లక్షలు, ఆలయ బ్రహ్మోత్సవాలలో బట్టలకు 19.96 లక్షలు, ఆలయ సిబ్బంది బ్యాంకులో చెక్కుల ద్వారా డ్రా చేసినవి 33.26 లక్షల రూపాయలు ఉన్నాయి. అయితే ఈ లెక్కల్లోనే చాలా అవకతవకలు జరిగినట్లు గుర్తించిన అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయంలో 2018కి ముందు 3 ఏళ్లు పలు విభాగాలలో విధులు నిర్వహించిన 5 ఈవోలకు 11 మంది ఉద్యోగులకు వివరణ కోరుతూ మెమోలు జారీ చేయడం జరిగింది. వారిలో కొందరు ఉద్యోగులు నిర్మాణాలు, ఎంబీలు, బిల్లులు అందజేశారు. కానీ సుమారు 1,30,00,000 మేర పనులకు సంబంధించిన ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు చూపించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. ఇదిలా ఉండగా గత 4 సంవత్సరాలుగా ఆలయ ఇన్ఛార్జ్ ఈవోగా విధులు నిర్వహిస్తున్న ఆలూరి బాలాజీ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. అయితే బాలాజీ అనంతరం వచ్చే ఈవోకు ఆలయానికి సంబంధించిన ఫైళ్లు, ఆదాయ వ్యవహారాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లు రికవరీ చేసి అప్పచెప్పాల్సి ఉంటుంది. ఇది లడ్డూల సెంట్రల్ స్టోర్ కానీ ఇప్పుడు ఫైళ్ల రికవరీలో ఆలయానికి సంబంధించిన సెంట్రల్ స్టోర్ ఫైళ్లు కనబడకుండా పోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో పలు విభాగాల్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు వివరణ కోరుతూ ఆలయ ఈవో బాలాజీ శర్మ మెమోలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ ఎలాంటి చర్యలు చేపడుతున్నారోనన్న విషయం ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. చూద్దాం మరి కనిపించని ఫైల్స్ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో.